వారికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. కేంద్రం నుంచి కూడా దీనికి సంబంధించి సాయం కోరే అవకాశం ఉంది. అలాగే జాతీయ విపత్తుగా ప్రకటించి నిధుల కేటాయింపుకు సంబంధించి పెద్ద మనసు చేసుకొని ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్లాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, ఆల్మోస్ట్ అటు కేంద్ర బృందం పర్యటన అయితే ముగిసింది. ఏపీ సీఎం చంద్రబాబు చాలా విజ్ఞప్తులు చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ చెప్పండి. సంజయ్, ఇది సాధారణ విపత్తుగా కాకుండా పెను విపత్తుగా గుర్తించాలని ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బృందానికి చెప్పారు. విజయవాడ వరదలు కావచ్చు, ఇతర ప్రాంతాల వర్షాల వరదలను ఏదో మామూలుగా చూడకుండా కొంచెం పెను విపత్తుగా చూడాలి. అప్పుడే కేంద్రం నుంచి నష్టపరిహారం వస్తూ ఉంటుంది. ప్రతి ఇల్లు కూడా దెబ్బతింది కాబట్టి ఈ విషయాన్ని పరిగణలో కేంద్ర బృందం తీసుకుని నివేదిక ఇవ్వాలి అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. 2 రోజుల పాటు కేంద్ర బృందం సభ్యులు కృష్ణా, గుంటూరు, బాపట్ల ఈ జిల్లాల్లో పర్యటన చేశారు. వివిధ అంశాల మీద వాళ్ళు డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. ప్రతి ఇంటిలో ఎంత నష్టం జరిగింది, పంటలకు ఎంత నష్టం జరిగింది, ఉద్యానవనాలకు ఎంత నష్టం జరిగింది, ప్రతి కుటుంబం ఎంతెంత పోగొట్టుకుంది, 2.5-3 లక్షల మంది వరద బాధిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి కార్యాచరణ ఏ రకంగా ఉండాలనే యాంగిల్లోనే ఈ బృందం పర్యటన సాగింది. ఇవాళ బహుశా కేంద్రానికి నివేదిస్తే కనుక ఒక వారం రోజుల లోపే, ఎందుకంటే 17 తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసే ఆలోచనలో ఉంది. 3-4 రోజుల్లో ఈ లోపే ఎంతెంత వస్తుంది ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఇంటికి మంచి అమౌంటే నష్టపరిహారంగా ఇవ్వాలని భావిస్తుంది. అయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరికి సహాయం చేయాలి, మొదటి ఫ్లోర్ మునిగిపోయిన వాళ్ళు ఎవరు, గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయిన వాళ్ళు ఎవరు, ఏ వస్తువులు పోయాయి అనే దాని మీద దృష్టి పెట్టారు. మరోవైపు ఎన్యూమరేషన్ అంటే పంట నష్టం, వరద నష్టం అంచనాకు సంబంధించి కూడా టీమ్స్ ఇంకా ఫాస్ట్ గా పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించడం జరిగింది. సంజయ్, అలాగే ప్రస్తుతం ఇప్పుడు కేంద్ర బృందం ఇవ్వబోతున్న నివేదికే నిధుల కేటాయింపుకు సంబంధించి ఆధారం అనేది మనకు క్లియర్ కట్ గా తెలుసు. కాబట్టి అధికారులు ఏ డివిజన్లను చూపించడం జరిగింది, ఆల్మోస్ట్ అంటే ఎన్ని డివిజన్లను మీరు కవర్ చేశారు? ఎందుకంటే విజయవాడ మొత్తం ఏంటంటే వరద గుప్పిట్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎన్ని ప్రాంతాలను వీళ్ళు కవర్ చేశారు, ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని నివేదిక తయారు చేస్తున్నారు? విజయవాడలో దగ్గర ఇంచుమించు ఒక 20 డివిజన్లో తిరిగారు. సింగనగర్ ప్రాంతం కావచ్చు, రామలింగేశ్వర నగర్ కావచ్చు, జక్కంపూడి కావచ్చు, అంబాపురం కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ తిరగడం జరిగింది. దీంతో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో పంట నష్టాన్ని కూడా పరిశీలించారు. లంక గ్రామాలను పరిశీలించారు. ఓవరాల్ గా పంట నష్టం అంచనా, ఉద్యానవన పంటల నష్టం అంచనా, ఇండివిజువల్ గా జరిగిన ఆస్తి, కార్లు, స్కూటర్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ కూడా దాదాపు దెబ్బతిన్న పరిస్థితి. ప్రతి ఇంట్లో అటు ఇటుగా ₹1,00,000 డ్యామేజ్ కనిపిస్తుంది. వస్తువులు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కేంద్ర బృందం అంచనా వేసింది. అంచనా వేసి ఒక రిపోర్ట్ తయారు చేసింది. అది కేంద్రానికి ఇస్తుంది. ఈ లోపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు కాబట్టి చంద్రబాబు కూడా ఉదారంగా దీన్ని నిధులు ఇచ్చేలా చూడాలి, పెను విపత్తుగా దీన్ని చూడాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు చాలా ఇంపార్టెంట్. కేంద్రం ఎంత ఆర్థిక సాయం చేస్తుంది, దానికి ఎంత కలిపి ఇక్కడ నష్టపరిహారం పంపిణీ జరుగుతుంది, ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు కనిపిస్తున్నాయి. బాధితులు తమకు న్యాయం చేయాలని ఒకే ఒక డిమాండ్ తో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు కోఆపరేట్ చేస్తే నమ్మకం కలగట్లేదు. వస్తువులు, నిత్యావసర వస్తువులు ఏమీ అందుబాటులో లేవు, అన్ని కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. స్టవ్ దగ్గర నుంచి, మిక్సీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఒక మంచి నష్టపరిహార ప్యాకేజ్ ని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది మనం చూడాల్సి ఉంది. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.